From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీంతో పొగ దట్టంగా అలుముకొని ఎగిసిపడుతోంది. फायर वाला गाड़ी कंपनी उसमें फायर वायर का भी कुछ हो नहीं फायर गाड़ी भी लगी సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీంతో పొగ దట్టంగా అలుముకొని ఎగిసిపడుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఘటన అంతా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గడ్డిపోతారం మండలంలో ఉన్న పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గడ్డిపోతారం పురపాలక సంఘం పారిశ్రామిక వాడలో ఈ అగ్ని ప్రమాదం దీనికి గల కారణాలకు సంబంధించి అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే అగ్ని ప్రమాదానికి సంబంధించి దాన్ని కట్టడి చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మనం చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అవంతా కూడా నల్లని పొగలాగా మొత్తం కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. మంటలు నిప్పురవలు కూడా పైకి ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇది ఒక భారీ అగ్ని ప్రమాదంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నల్లటి పొగ ఆకాశాన్ని తాకుతున్న విధంగా కూడా అంతటి పొగ అక్కడ వ్యాపిస్తూ ఉంది. అయితే ఈ ఘటన అంతా కూడా గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న దానికి సంబంధించి అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. పారిశ్రామిక వాడలో ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఆ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏం జరిగింది అన్న కోణంలో అధికారులు అక్కడ సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపు న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో ఈ మంటలు చెలరేగినట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దట్టంగా పొగ అలుముకున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఈ ఘటన అంతా సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలో చోటు చేసుకుంది. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో ఈ మంటలు చెలరేగుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. నల్లని పొగతోటి ఈ మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో చెలరేగిన మంటలకు సంబంధించిన విజువల్స్ మనం గమనించవచ్చు. దట్టంగా కూడా పొగ అలుముకొని ఉంది. అయితే ఘటన అంతా గడ్డిపోతారం సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో చోటు చేసుకుంది. ఒకసారిగా పారిశ్రామిక వాడంతా కూడా ఈ ఘటనతోటి ఉలిక్కిపడిందనే చెప్పాలి. బిగ్ టీవీ స్క్రీన్ పై ఘటనకు సంబంధించిన విజువల్స్ అని మనం ఎక్స్క్లూజివ్ గా గమనించవచ్చు. గడ్డిపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ భారీగా కూడా శ్రమిస్తూ ఉన్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అగ్ని కీలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. మరోవైపు నల్లటి పొగ అక్కడంతా వ్యాపిస్తూ ఉంది. స్థానికులంతా కూడా తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అక్కడ చోటు చేసుకుందనే చెప్పాలి. ఘటనకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నాం. పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరాగడానికి గల కారణాలు ఏంటి, ఏవైనా టెక్నికల్ ఇష్యూనా లేకపోతే ఇతరత్ర ఏవైనా సాంకేతిక కారణాల కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందా, ఏం జరిగింది, ఎవరైనా నిర్లక్ష్యం కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనే విషయంలో అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, రెగ్యులర్ గా కూడా అగ్ని ప్రమాదాలు అనేవి తరచుగా పారిశ్రామిక వాడల్లో చోటు చేసుకుంటున్నాయి. ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవి పాటించని క్రమంలో ఇటువంటి అగ్ని ప్రమాదాలు ఈ మధ్య కాలంలో తరచుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. తాజాగా సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలో మరోమారు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పాలి. అయితే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం
పాటించకపోవడం లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచూ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రెసెంట్ ఇక్కడ గడ్డిపోతారంలో ఏం జరిగింది, సేఫ్టీ మెజర్స్ తీసుకోని కారణంగానే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందా లేకపోతే ఇతరత ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే మొత్తంగా ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని హుటాహుటిన మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టంగా అరుముకున్న పొగను ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్న కోణంలో వారు ఆలోచిస్తూ మొత్తంగా వాటిని కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. సో ఇటువంటి కెమికల్ పరిశ్రమలో మనం చూస్తూ ఉన్నాం, తరచుగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మనుషుల నిర్లక్ష్యం లేకపోతే సేఫ్టీ మెజర్స్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో తగిన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం కావచ్చు, లేకపోతే ఆ కెమికల్ రియాక్షన్స్ ఏవైనా జరిగి ఇటువంటి అగ్ని ప్రమాదాలు తరచుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిశ్రమలో ఏం జరిగింది, కెమికల్ రియాక్షన్స్ ఏమైనా జరిగాయా లేకపోతే ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నాం. దట్టంగా కూడా పొగ అక్కడంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఏదైతే పారిశ్రామిక వాడుందో అక్కడంతా కూడా నల్లటి పొగ అలుముకుంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఎక్స్క్లూజివ్ గా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. గడ్డిపోతారంలోని పారిశ్రామిక వాడలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగిందా లేకపోతే ఏం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణమా అన్నదానికి సంబంధించి ఆరా తీయాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మంటలు అగ్నికి సంబంధించిన కిరణాలు ఎగిసి పడుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అగ్ని కీలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. పైకి మనం చూడొచ్చు, అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ రూపంలో ఒకటి కనిపిస్తూ ఉంది. దానిపైకి కూడా అగ్ని కిలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. రెడ్ గా మీరు గమనించవచ్చు. ఆ బ్లాక్ ఏదైతే పొగ అంతా అలుముకుంటుందో నల్లటి పొగ, దాని మధ్యలో నుంచి అగ్ని ఎగిసి పడుతున్న దృశ్యాలు. ఒకవేళ ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పేలితే ప్రమాదం మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి దాన్ని అందరినీ కూడా కట్టడి చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఈ అగ్ని కిలలు ఎంత శ్రమించినప్పటికీ కూడా అదుపులోకి రాని సిచ్యువేషన్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతం అంతా కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. పారిశ్రామిక వాడంతా కూడా నల్లటి పొగతో అలుముకున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ గా మరో విజువల్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మరో విజువల్ వచ్చింది. ఆ వాడంతా పారిశ్రామిక వాడ కంపెనీ అంతా కూడా మంటలతోటి ఎక్కువగా కూడా అగ్ని ఎగిసి పడుతూ ఉంది. మరోవైపు నల్లటి పొగ ఆ ప్రాంతం అంతా కూడా అలుముకుంటుంది. అంటే ఎంత హైట్ లో ఆ నల్లటి పొగ వెళ్తుందో మనం చూడొచ్చు. దాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఎంత ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ అగ్ని ప్రమాద సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా మనుషులు, లేకపోతే ఎవరు లేని సమయంలో ఈ ప్రమాదం జరిగిందా, ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దాని చుట్టుపక్కల చిన్న చిన్న ఇల్లు కూడా ఉన్నాయి. అయితే దానిలో ఒకవేళ ఈ ప్రమాదం కనుక చుట్టుపక్కల ఇళ్ళ కనుక వ్యాపిస్తే, ఒకవేళ పవర్ కనెక్ట్ అయి కావచ్చు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది కాబట్టి దాని ద్వారా ఇతర కరెంట్ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి ఇళ్లకు కూడా అలుముకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మంటలు ఇంకా భీకరంగా కూడా పైకి ఎగిసిపడుతున్న సిచ్యువేషన్. మరి దీన్ని కట్టడి చేసేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది, అసలు ఇంతలా పొగ వ్యాపించడానికి, ఇంతటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంత చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. గడ్డిపోతారం పురపాలక సంఘం పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలోని అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటన మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఉన్నారు సార్, అక్కడ మనుషులు ఉన్నారు. అక్కడ మినిమం ఏం లేదంటే ఒక సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురపాలక సంఘం పరిధిలో ఉన్న
పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డపోతారం ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో ఈ మంటలు అనేవి చెలరేగాయి. ఇది ఒక కెమికల్ పరిశ్రమ కాబట్టి కెమికల్స్ ఏమైనా రియాక్షన్ జరిగి ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఏం జరిగింది అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రెసెంట్ అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ చూస్తూ ఉన్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా గమనించవచ్చు. భారీగా కూడా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆకాశాన్ని తాకుతున్న విధంగా కూడా నల్లటి పొగలు ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా కూడా అలుముకుంటూ ఉన్నాయి. అంతటి నల్లటి పొగ వస్తుంది. అగ్ని కీలలు కూడా పైకి ఎగిసిపడుతూ ఉన్నాయి. ప్రాంతం అంతా కూడా వాడ చుట్టూ పారిశ్రామిక వాడ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఫ్యాక్టరీ చుట్టూ చిన్న చిన్న ఇల్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కెమికల్ రియాక్షన్ జరిగి ఈ ఘటన చోటు చేసుకుందా లేకపోతే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రాథమికంగా అసలు ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కల కూడా మనుషులు నివాసానికి సంబంధించి కూడా ఎంతో దూరంలో ఈ ప్రాంతం లేదు కాబట్టి ఒక పెద్ద ప్రమాదంగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించి దాని పక్కన చిన్న చిన్న ఇల్లులాగా కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మనుషులు కనుక ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉంటే చాలా పెద్ద ప్రమాదంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. అయితే బహుశా మనుషులు అందులో ఉన్నారా ఈ ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే అసలు ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఏం జరిగింది అన్న దానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పారిశ్రామిక వార్డులో అగ్ని ప్రమాదం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఆ అగ్ని ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా కూడా కనిపిస్తుంది. ప్రమాద సమయంలో లోపల ఎవరైనా మనుషులు ఉన్నారా, అసలు ఈ రియాక్షన్ గల కారణాలేంటి, ప్రమాదానికి గల కారణాలు? ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కెమికల్కి సంబంధించినటువంటి పరిశ్రమలు భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తే భారీగా దట్టమైన పొగలతో కూడినటువంటి భారీగా మంటలు అందులో నుంచి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు బయటికి పరుగులు తీయడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికుల పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చడంతో రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా ఇందులో మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కార్మికులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కెమికల్ పరిశ్రమ అంటేనే ఎక్కువగా రసాయనాలు అందులో ఉంటాయి, భారీగా కెమికల్స్ అందులో నిల్వ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మంటలు చెల్లడంతో భయాందోళనకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మనం చూడొచ్చు, పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి మహాలక్ష్మి న్యూట్రల్ సాల్వెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి వారు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఫైర్ ఇంజన్లు 4 వైపుల నుంచి మంటలు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి ఇతర ప్లేస్లకి మంటలు వ్యాపించకుండా కట్టడి చేసినట్లు కూడా తెలుస్తుంది. కార్మికులు ఎవరి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వాళ్ళంతా అప్రమత్తమై బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో కూడా మనం చూసాం, పారిశ్రామిక వాడల్లో పటాన్ చెరువు కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, ఇట్లా పారిశ్రామిక వాడ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే మనం ఎగ్జాంపుల్గా సిగాచి పరిశ్రమ చూడవచ్చు. దాదాపు 40 మందికి పైగా సజీవమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫైర్ యాక్సిడెంట్ పైన కూడా ఇటు పోలీసులు అగ్నిమాపక శాఖ కూడా ప్రత్యేక డ్రైల్ నిర్వహిస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఒకవైపు అంచనా వేస్తూనే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఇతర ప్రాంతాలకు కంపెనీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇతర ఏరియాస్లోకి వ్యాపించకుండా ముందు జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదంలో మంటలు ఎక్కువగా వ్యాపిస్తే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. కార్మికులంతా బయటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తిగా మంటలు అదుపు చేసేందుకైతే ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరగడంతో మిగతా పరిశ్రమలకు సంబంధించినటువంటి వారు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాల్లో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడంతో పాటుగా ఇతర పరిశ్రమలకు కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రమాదం అనేది ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది 4 వైపుల నుంచి మంటలకు అదుపు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. విజువల్స్లో ఒకసారి పరిశీలిస్తే భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎందుకంటే కెమికల్ పరిశ్రమలో ఇంకేమేం నిల్వలు ఉన్నాయి,
ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయనేది కూడా అంచనా వేస్తూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని కొంత మంటలను కార్మికులతో కలిసి ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు ఒక్కసారిగా వ్యాపించినట్లు ఎక్కువ మంటలు రావడంతో వెంటనే వారంతా బయటికి పరుగులు తీశారు. సో ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిశ్రమ పెద్ద ఎత్తున వ్యాపించకుండా, మంటలు వ్యాపించకుండా ఎక్కడైతే మంటలు చెరిగినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మంటలు అదుపులోకి వస్తాయా, ఇంకా ఎక్కువ ఫైర్ ఇంజన్స్ అవసరమైతే మిగతా ప్రాంతాల నుంచి కూడా ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్స్ కూడా తెప్పించి ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ తరహా పరిశ్రమలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలపైన ఓవైపు అగ్నిమాపక శాఖ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ తరహా ప్రమాదాలు జరగడం, అందులో కార్మికులకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనంతరం కూడా ఫైర్ సిబ్బంది ఎందుకు ప్రమాదం జరిగింది, ప్రమాదానికి గల ప్రధాన కారణాలేంటి అనేది కూడా ఇంకా పూర్తి దర్యాప్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాగర్, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, స్క్రీన్ పై చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అక్కడ ప్రమాద తీవ్రత ఎంత ఉంది అనేది. మీరు అన్నట్టు కార్మికులు ఎవరు బహుశా లోపల లేకపోవడం కారణంగా పెను ప్రమాదం అయితే తప్పింది. అయితే ప్రాణాపాయం తప్పినప్పటికీ కూడా ఒకవేళ ఉండుంటే ఆ తీవ్రత చాలా ఉండేది. ఎందుకు యాజమాన్యాలు ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా చాలా పరిశ్రమల్లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ అనేవి, మెజర్స్ అనేవి తీసుకోకుండా ఎందుకు యాజమాన్యాలు అటు కార్మికుల ప్రాణాలతో చెలగాటాలాడుతూ ఉన్నాయి? ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నాయి? యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా ఇప్పటికైనా? ప్రస్తుతం ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికైనా యాజమాన్యాలు, పరిశ్రమలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ప్రధానంగా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికుల జీవితాలు అందులో బుగ్గిపాలవుతున్నాయి. అనేక ప్రమాదాలు జరిగాయి. అనేక మంది వందలాది కార్మికులు, ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం అందులో పనిచేస్తూ ఉంటారు. సో ఈ అగ్ని ప్రమాదాలు జరగడంతో వారు జీవితాలని కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ యాజమాన్యాలు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి సిగాచి భారీ అగ్ని ప్రమాదంతో ఇంకా గుణపాఠం ఇంకా నేర్చుకోలేదు. రెగ్యులర్గా అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నా కూడా ఈ తరహా ప్రమాదాలు జరగడం. ఎందుకంటే సమ్మర్ వస్తుంది, ప్రధానంగా పరిశ్రమలలో రసాయనాల నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రసాయన నిల్వలు, కెమికల్ ఎక్కువగా నిల్వ ఉంచడం వల్లనే ప్రమాదాల తీవ్రత పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా దర్యాప్తుల ఈ అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. కానీ ముందు జాగ్రత్త చర్యగా యాజమాన్యాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మెజర్స్, భద్రతాపరమైనటువంటి ప్రమాణాలు, భద్రతా నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు జరిగిన తర్వాత వెంటనే వాటిని ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎట్లా ఆర్పివేయాలనేది కూడా వారికి కొంత రెగ్యులర్గా అగ్నిమాపక సంబంధించినటువంటి మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యాజమాన్యుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా రసాయన నిల్వలు అనేవి కొంత తగ్గించాలి. నిబంధనలకు విరుద్ధంగా ఒకవేళ రసాయన నిల్వలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు ఇంకా అనేకం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటిపైన నిత్యం స్థానిక అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాల్సిన అవకాశం కనిపిస్తుంది. ఈ ఒక్క ప్రమాదమే కాదు, ఈ మధ్య ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. కానీ ఇక్కడ యాజమాన్యాలు ముందుకు వచ్చి దాన్ని పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యాల తీరు మారాలి. ఈ తరహా ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు ఖచ్చితంగా యాజమాన్యాలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, ప్రెసెంట్ ఆ ఘటనా స్థలిలో యాజమాన్యం రావడం జరిగిందా? అసలు ఆ మంటలన్నీ కూడా అదుపు చేయడానికి ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు అగ్నిమాపక సిబ్బంది? ప్రస్తుతం ఇప్పటికే గడ్డపోతారంకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. స్థానికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఓ వైపు అంటే పరుగులు తీశారు. మరోవైపు ఇటు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది. 4 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే తీసుకొచ్చింది. ఆ మంటల్ని పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ కెమికల్ అంటే పరిశ్రమకు సంబంధించినటువంటి నిల్వలు ఎక్కువగా ఉండడం, మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. పోలీసులు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు చేపడుతున్నారు, మంటలను పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
చేస్తున్నారు. కానీ ఇంకా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఎందుకంటే పరిశ్రమలో అంటేనే రసాయనాలు, ఇతర కొంత పెద్ద ఎత్తున డంపింగ్ అనేది, ఎందుకంటే నిల్వలు ఎక్కువగా ఉంటాయి. మెటీరియలే కావచ్చు, ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు, రకరకాల కెమికల్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కువగా నిల్వలు ఉంటాయి. సో వాటి వల్లనే ఈ ప్రమాద తీవ్రత, మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా కొంత భయాందోళన వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. మరో ఇంకా 2-3 ఫైర్ ఇంజన్లు తెప్పించి పూర్తిస్థాయిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసు. మరో గంట సేపటి వరకు అగ్నిమాపకు సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగుతుంది. మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు ఇంకో మరో గంట సమయం కూడా పట్టే అవకాశం ఉంది. మరికొన్ని ఫైర్ ఇంజన్ల ద్వారా మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం అయితే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు చేస్తున్నారు. ప్రసన్న, సో ఇప్పటికైనా సాగర్ అగ్నిమాపక శాఖకు సంబంధించి ఎవరైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి నార్మ్స్ పాటించరో, మెజర్స్ తీసుకోరో అటువంటి కంపెనీస్ పై ఇప్పటికైనా సరే ముందస్తుగానే వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఎస్ ప్రశ్న, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే, అగ్ని ప్రమాదాలు జరగడానికి ముందు కూడా కొంత అప్రమత్తమై ఫైర్ సిబ్బంది వరుసగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి, భద్రతకు సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగితే ఇలా, జరగక ముందు అంటే ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జరిగిన వెంటనే ఇలా స్పందించాలి, వాటిని ఆర్పివేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలనేది కూడా అగ్నిమాపక శాఖ పలు పరిశ్రమల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న వారికి అవగాహన కల్పిస్తుంది. కానీ ఇక్కడ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్న నిల్వలు, రసాయన నిల్వలు, కొన్ని కెమికల్స్ నిల్వలు ఉంచడము, ఇతర మెటీరియల్స్ అనేవి నిల్వలు ఉంచడం, నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా చేయడం వల్లనే ఈ ప్రమాదాలు తీవ్రత అనేది పెరుగుతుంది. జనరల్గా అగ్ని ప్రమాదాలు అంటే ప్రమాదం జరుగుతుంది, ఎవరికి అంటే తెలియకుండానే జరుగుతుంది, సహజంగా జరుగుతుంది. కానీ ఆ ప్రమాదాల తీవ్రత పెరగడానికి, అక్కడ ఉన్నటువంటి కార్మికులు బలి కావడానికి యాజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తుంది. సో దీనిపైనే ఫైర్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టబోతుంది. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రధానంగా పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనిపైన పారిశ్రామిక వాడల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే యాజమాన్యాలకు హెచ్చరికలతో కూడిన నిబంధనలు అమలు చేయాలంటూ కూడా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. మరి ఇప్పటికైనా యాజమాన్యాల తీరు మారుతుందా? ఫైర్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో యాజమాన్యాలు భద్రతా సంబంధించినటువంటి చర్యలు తీసుకొని తరహా ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా భద్రతా చర్యలు, నిబంధనలు పాటిస్తూనే తీసుకోవాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక డ్రైవ్ను ఫైర్ డిపార్ట్మెంట్ చేపట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అక్కడ ప్రమాదాలు జరిగితే వెంటనే ఆ కార్మికుల జీవితాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, యాజమాన్యాలు పాటించాల్సినటువంటి భద్రతా ప్రమాణాలు ఏంటి అన్ని కూడా, ఇవన్నీ అంశాలపైన ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ మిగతా సంబంధిత అధికారులతో సమన్వయంతో దీనిపైన ఒక స్పెషల్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పరిశ్రమలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల నివారణకు ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినట్లు కూడా సిగాచి పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రమాదం తర్వాత కూడా తెలుస్తుంది. సో ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఇంకా కొనసాగాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నివారించాలి. ప్రమాదాలు జరిగితే వెంటనే వాటిని కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని వెంటనే తగ్గించేందుకు, వాటిని వెంటనే ఆర్పేసేందుకు కూడా వారికి ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ తరహా ప్రమాదాలపైన ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, పరిశ్రమల విషయంలో ఎలా వ్యవహరించబోతుంది, యాజమాన్యాలకు ఎలాంటి నిబంధనలు, సూచనలు చేస్తుంది అనేది మాత్రం ఇంకా చూడాలి. ప్రశ్న రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో మొత్తంగా గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి కార్మికులు అయితే ఎవరూ లోపల లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది దాన్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. పరిశ్రమలో సాల్వెంట్లకు సంబంధించి మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్స్ తో సిబ్బంది చేరుకుని మంటలు ఆపి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పరిశ్రమ వద్దకు ఎవరిని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు కంపెనీ ఫైర్ అయింది, నష్టం జరగవచ్చు కానీ ఎవరికి ఏం కాలేదు. ఓకే, కానీ ఇప్పుడు కంపెనీ వాళ్ళ గ్లాస్ ఈ ఎగిరి ఎక్కడ పడితే ఎవరికి అర్థం కావట్లేదు. ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండాలని 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు మేము మొదలెట్టుకుంటాం. ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి, మాకు ఫైర్ ఇంజన్ స్టేషన్ పెట్టండి సార్ అని ఇంట్లో చెప్పిన అధికారులు పట్టించుకోలేరు. ఇలాంటివి జరగడం చాలా ఇబ్బందికరం జరుగుతుంది. ఇట్లాంటి ఇబ్బందులు ఊళ్ళకి కానీ పక్కన కానీ భయంగా ఇది చేస్తుంది. ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండాలి. ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అయింది, అర్ధగంట అయింది, ఇప్పటికి ఫైర్ ఇంజన్ రాలేదు. ఎంత ఆశ నష్టం జరిగిందో చూడండి. పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది వాసన వల్ల, ఇట్లాంటి వల్ల.